ఆధ్యాత్మికంగా పారిజాత పుష్పానికి ఎంతో గొప్ప మహిమ, ప్రాధాన్యత ఉన్నాయి. ఈ పూలతో ఆటలాడకూడదు అని పెద్దలు చెబుతారు. అన్ని పూలలా వీటిని తెంచడం మహా అపరాధంగా చెబుతారు. అసలు పారిజాతాలకు ఉన్న ప్రత్యేకతే వేరు. సాధారణంగా ఎన్నో రకాల పుష్పాలు ఉన్నప్పటికీ పారిజాత పుష్పాలను ఎంతో ప్రత్యేకమైనవిగా భావిస్తారు. ఎందుకంటే పారిజాత వృక్షం సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తారు కనుక ఈ పుష్పాలతో పూజ చేయటం వల్ల ఆ భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని భావిస్తారు. పురాణాల ప్రకారం పారిజాత వృక్షం సముద్ర గర్భం నుంచి ఉద్భవించింది. అనంతరం ఈ వృక్షాన్ని విష్ణుదేవుడు స్వర్గానికి తీసుకువెళ్లగా తరువాతి యుగంలో సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు భూలోకానికి తీసుకొచ్చాడు. ఇలా భూలోకంలో ఉన్న ఈ పారిజాత వృక్షానికి పూసిన పుష్పాలు చెట్టు మీద కోయకుండా కిందికి రాలిన పుష్పాలను మాత్రమే ఏరుకుని స్వామికి సమర్పించాలని చెబుతారు. అలా కింద పడిన పుష్పాలతో స్వామికి ఎందుకు పూజ చేయాలి అనే విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు. కేవలం పారిజాత పుష్పాలు మాత్రమే చెట్టు నుండి కోయకుండా, ఎందుకంటే సాధారణంగా ప్రతి వృక్షం భూమి నుంచి ఉద్భవిస్తుంది. కానీ పారిజాత వృక్షం మాత్రం సత్యభామ కోరిక మేరకు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చింది. ఇలా స్వర్గం నుంచి భూలోకానికి రావడం వల్ల ఈ వృక్షం నుంచి పూసిన పుష్పాలు మొదటిగా భూమిని తాకిన తరువాత భగవంతుడికి సమర్పించాలి అని చెబుతారు. పారిజాతానికి